మీ దగ్గర ఒకటే ఫోన్ ఉంది బట్ రెండు ఫోన్స్ లా కూడా దాన్ని యూజ్ చేయవచ్చు. అంటే ఒక పాస్వర్డ్ ని ఎంటర్ చేయగానే ఒక స్పేస్ ఓపెన్ అవుతుంది, ఇంకో పాస్వర్డ్ ని ఎంటర్ చేయగానే ఇంకో స్పేస్ ఓపెన్ అవుతుంది. అంటే ఇందులో ఉన్న అప్లికేషన్స్, ఫోటోస్, వీడియోస్ వేరే స్పేస్ లో కనిపించదు, అందులో ఉన్న అప్లికేషన్స్, ఫోటోస్ ఇందులో కనిపించవు. దీన్ని సెకండ్ స్పేస్ అంటారు. ఏదైనా సీక్రెట్ పర్సనల్ విషయాలు లేదా ఫోటోస్, వీడియోస్ ఉంటే మీరు సెకండ్ స్పేస్ లో స్టోర్ చేసుకోవచ్చు. సో రెండు స్పేస్ లకు కూడా మీరు డిఫరెంట్ పాస్వర్డ్ ని పెట్టాల్సి ఉంటుంది. సో ఏ పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తే అదే ఓపెన్ అవుతుంది. కానీ ఈ ఫీచర్ అన్ని ఫోన్స్ లో లేవు, షామీ ఫోన్ లో మాత్రమే ఉంది. అంటే ఎంఐ అండ్ పోకో లాంటి ఫోన్స్ లో మాత్రమే మీకు ఉంటుంది. ఈ ఫీచర్ ని యూజ్ చేయడం కోసం ముందుగా మీ ఫోన్ లోని సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు స్పెషల్ ఫీచర్స్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సెకండ్ స్పేస్ కనిపిస్తుంది. లేదా మీరు డైరెక్ట్ గా సెట్టింగ్స్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో సెకండ్ స్పేస్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు సెకండ్ స్పేస్ కనిపిస్తుంది. ఈ విధంగా కూడా మీరు ఓపెన్ చేయవచ్చు. తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ నౌ అని కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్రియేటింగ్ సెకండ్ స్పేస్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 2 స్పేస్ 1 డివైస్ అని. తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, యూజింగ్ ఏ పాస్వర్డ్, యూజింగ్ ఏ షార్ట్ కట్ అని. అంటే పాస్వర్డ్ ని ఎంటర్ చేయగానే మీ సెకండ్ స్పేస్ ఓపెన్ అవుతుంది. ప్రైమరీ స్పేస్ అండ్ సెకండ్ స్పేస్ యొక్క పాస్వర్డ్లు పూర్తిగా డిఫరెంట్ గా ఉండాలి. తర్వాత కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ స్పేస్ ఏదైతే ఉందో దాని యొక్క పాస్వర్డ్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీరు సెకండ్ స్పేస్ కు సంబంధించిన పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ ని కూడా యాడ్ చేయవచ్చు. సో ఫస్ట్ స్పేస్ లో మీరు ఏదైతే ఫింగర్ ని యూజ్ చేస్తారో ఇక్కడ ఆ ఫింగర్ ని అయితే యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన సెకండ్ స్పేస్ క్రియేట్ అయింది. ఫస్ట్ స్పేస్ అండ్ సెకండ్ స్పేస్ రెండు పాస్వర్డ్లు కూడా పూర్తిగా డిఫరెంట్ ఉండాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ స్పేస్ అయితే క్రియేట్ అయింది. ఫస్ట్ స్పేస్ లో కనిపించిన ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ ఇలాంటి ఫైల్స్ కూడా సెకండ్ స్పేస్ లో కనిపించవు. ఇది పూర్తిగా డిఫరెంట్ డివైస్ లా ఉంటుంది. స్టార్టింగ్ లో మీరు కొత్త ఫోన్ కొన్నప్పుడు ఏ విధంగానైతే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. తర్వాత దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన డిఫరెంట్ అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన సీక్రెట్ ఫోటోస్ ని అండ్ వీడియోస్ ని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. నా ఫస్ట్ స్పేస్ కు సంబంధించిన పాస్వర్డ్ వచ్చేసి 1234 అండ్ సెకండ్ స్పేస్ కు సంబంధించిన పాస్వర్డ్ వచ్చేసి 4321. ఫస్ట్ వచ్చేసి 1234 ని ఎంటర్ చేద్దాం పాస్వర్డ్ లో. సో ఇక్కడ మీరు చూడొచ్చు నా ఫోన్ లో ఫస్ట్ స్పేస్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు నేను డైలీ యూజ్ చేసే అప్లికేషన్స్ ఉన్నాయి అండ్ గ్యాలరీలో కూడా మీరు చూడొచ్చు నాకు సంబంధించిన నార్మల్ ఫోటోస్ ఉన్నాయి. సో ఇప్పుడు సెకండ్ స్పేస్ కు సంబంధించిన పాస్వర్డ్ ని ఎంటర్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తగా మనం ఫోన్ కొన్నప్పుడు ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో సేమ్ అవే అప్లికేషన్స్ ఉన్నాయి. కొత్తగా డౌన్లోడ్ చేసిన అప్లికేషన్స్ ఏవి కూడా లేవు అండ్ నేను డైలీ యూజ్ చేసే అప్లికేషన్స్ కూడా లేవు. గ్యాలరీలో కూడా చూడొచ్చు ఇలాంటి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ లేవు. ఈ సెకండ్ స్పేస్ ని మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన సీక్రెట్ ఫోటోస్ ని, వీడియోస్ ని సెకండ్ స్పేస్ లో పెట్టుకోవచ్చు. ఇందులో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ స్పేస్ నుంచి సెకండ్ స్పేస్ కి, సెకండ్ స్పేస్ నుంచి ఫస్ట్ స్పేస్ కి ఈజీగా స్విచ్ చేయవచ్చు.